అన్నా మనోజ్ అన్న. హలో. హలో అన్నా మనోజ్ అన్న, నేనే శ్రీనివాసులనా, రేణుక నగరు ఆ ఇల్లు ఇంటి అబ్బాయి. హలో అన్నా నేనేనా శ్రీనివాసుల ఇంటి అబ్బాయినా. చెప్పు బా. అన్నా విషయం అంటే ఇప్పుడు కేసు నువ్వే పెట్టినావు వాళ్ళు పెట్టించినారా అన్న నీ దగ్గర? కేసా? అదే ఈ నా పైన కేసు పెట్టినారు కదా, నా పైన అమ్మగారి పైన మా ఫ్యామిలీ పైన ఒక నలుగురు పెట్టినారు కదా. ఆ కేసు మీరు పెట్టినారా వాళ్ళు పెట్టించినారా అన్న? వినాయకం వాళ్ళు పెట్టించినారా మీరు పెట్టినారా? వాళ్ళని పెట్టించారు నెమ్మదిగా, వాళ్ళకేం పట్టిందా? అదే వాళ్ళు 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 చెప్పి పెట్టినారా మీరే పెట్టినారా అనేసి? అంటే వాళ్ళ పైన నేను 2 కేసులు పెట్టినాను కదా. నేను పోలీసు వాళ్ళని అడిగినాను. పోలీసు వాళ్ళని అడిగినారు ఏం చేయాలి సార్ అనేసి. ఎవరు? తాలూకా వాళ్ళనే. అప్పుడు వాళ్ళు చెప్పినారా నా పేస్ అంటే మీరు మీ అంతటికి పెట్టినారా వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినాక పెట్టినారా అని? నేనే పెట్టా. ఓకేనా, సరేనా? అలాగేనా. నేను ఆ రోజు అడిగినా, నేనేం నీ దగ్గర ఏది రూపాయి ఆశ్రయించలేదు బా, ఇది అయిపోయింది చేసుకుందాం బా అంటే ఆ రోజు నువ్వు ఏదో మాట్లాడుతీవి, నేనేం చేయలేదా? అదే మీరు లోక అదాలత్లో కొట్టుకుందామని అడిగినారు ఆ రోజు కదా. లోక అదాలత్ కూడా మీరు చెప్పేదాన్ని బట్టే నాకు ఇల్లు కూలింది అనేసి అక్కడ సాక్ష్యం వస్తున్నాయి. అంటే నేను వాళ్ళ పైన 2 కేసులు పెట్టినా, పలానా వ్యక్తులు చేరి నా ఇల్లు కూల్చేసి. ఇల్లు కూలిపోయినాడు, నువ్వు రోడ్లో నిలుచుకుంటావు. వాడే బాగున్నాడు, పోలీసు వాడు బాగున్నాడు. అవును, ఆ పైన వినాయకం బాగానే ఉండారు, ఆ దొడ్డి పిలిచి అన్న బాగానే ఉన్నాడు, ఈ ఎంఆర్ఓ ఇన్వాల్వ్మెంట్ అయినా బాగుండారు, పోలీసు వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఇప్పుడు చూడు నీ దగ్గర కేసు పెట్టేసి నన్ను ముద్దాయం చేసినారు. ఊరోడు శుద్ధిగా ఆశపడేవాడు నేను కాదు, నాకు అవసరం లే. సరేనా? నేను నా కష్టమే. అన్నా నేను ఎందుకంటే మీరు నేను కావాలంటే రాజీకి వస్తాను మన లోకతలతో కొట్టుకుందామంటే నేను మీకు ఎందుకు తెలుసునా మనోజ్ అన్న, నేను ఎందుకంటే అన్న నేను కోర్టులో చూసుకుంటాను మీకు ఎందుకు చెప్పానంటే, నేను వాళ్ళ పైన పెట్టిన 2 కేసులు అంటే మీకు తెలుసు 2 సార్లు. ఫస్ట్ సార్ ఒక ఇల్లు కూర్చున్నారు, మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ కూల్చేసినారు. ఆ 2వ సారి వచ్చి ఫస్ట్ సారి వచ్చి ఆయన సత్యన్న వాళ్ళ కొడుకు మనీ జేసీబీ పెట్టినారు. ఫస్ట్ సారికి ఆయన తెలుసు కదా మీకు, అగ్రహారం సత్య అనేసి. ఫస్ట్ వాళ్ళు జేసీబీ కూర్చేసింది. మళ్ళీ 2వ ఇల్లు కూర్చుంది వచ్చి ఇక వాళ్ళు రానైనారు. చుట్టుపక్కల ఎవరు రానైనారు, ఇక ఎన్ని మందికి ఉన్నాయి జేసీబీలో, వాళ్ళు ఎవరు రానైనారు. రానైన దానివల్ల వీళ్ళు ఇక పోలీసు వాళ్ళతో మాట్లాడేదో మీరు చెప్పినట్టు కుమ్మక్క అయిపోయేసి మీరు ఆడైనా పని చేస్తా అంటే మీ వెహికల్ తీసుకొచ్చినారు. ఈయన ఈ దరిద్రుడు మీ జేసీబీ డ్రైవర్ ఉండే గిరిబాబు, ఆయననా మీకు చెప్పుంటే అన్నా వీళ్ళు ఈ మరి ఇల్లు కూర్చోమంటా మీకు చెప్పుంటే మీరేనా దానిపై కానీ కాపురం ఉన్న ఇల్లు కూర్చొని అన్న 2వ సారి నేను కొత్త కట్టుకుని ఇల్లు అప్పు చేసాను. అది మీ జేసీబీ అన్న కూల్చేసిందే, అది మీకు తెలుసు కదా. అవును, లేదు దాని విషయంగా మీరు అదిగే లోక అదాలత్ అన్నప్పుడు వీళ్ళు 2 కేసులు డబ్బులు ఇచ్చి కొట్టించుకునేసినారు, ఇల్లే లేదు అన్నట్టు. అందువల్ల మీ జేసీబీ 2వ సారి ఇల్లు కొట్టింది మీ జేసీబీ. తెలుసు బాబు, నువ్వు చెప్పినంత వరకు నాకు ఇల్లు లేదు అదంతా కథ నాకు తెలుసు. నా వర్షకి నేను ఆ రోజు మాట్లాడినా, నేను కోర్టు తిరిగేవాడినే కాదు. అవునవునా, సరేనా? నేనైతే తిరగలేను అనేసి నేను ఆ రోజు నాకు ఇల్లు లేదు. మళ్ళీ ఎంఆర్ఓ సార్ ఇన్వాల్వ్ అయిందానికి నాకు ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఆ జాగాకి మళ్ళీ ఏం చేసినారు, అక్కడ గుడి కట్టించేసినారు, ఓం సత్తమ్మ గుడి ఆ జాగాలో. ఇక నేను ఎక్కడ పోవాలో తెలియకుండా మీరు అందుకే వాళ్ళు 2 కేసులు కొట్టించుకున్నారు కాబట్టి మీ కేసు ఉంది కదా. సరే వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఏం చేసినారు పోయి మీరు ఏం చేసినారు, ఎందుకు పోయింది అటు జేసీబీని అడుగుతారు కదా. అప్పుడు మీరు చెప్తారు కదా పలానా వాళ్ళు తొడగం పోయినారు, మీ మరి ఇల్లు అయితే కూల్చేసిన వాసమే అని మీరు చెప్తారనేసి. సరే మీరు చెప్పిన గవర్నమెంట్ పీపీ కృష్ణారెడ్డి సారు, గవర్నమెంట్ పీపీ కృష్ణారెడ్డి సార్ లేదు నా అట్లా ఏం చెప్పలేదు. మొన్న కూడా కోర్టులో కూడా ఏం లేవు నా చూపిలేదు. మన కేసులో క్రాస్ చేరినప్పుడు కూడా ఏం చూపిలేదు. విషయం ఏమంటే నేనేమంటున్నా అంటే మిమ్మల్ని అడుగుతారు కదా, ఇప్పుడు నా కేసులో ఎట్లా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొట్టించుకునేసినారు, మీరైనా అప్పుడు నిజం చెప్తారు కదా. పలానా శ్రీనివాసులు అనే ఇల్లు అక్కడ పోయింది, వాసమే ఇల్లు ఉంది, వీళ్ళు పలానా వ్యక్తులు ఎవరెవరైతే కొట్టమన్నారో వాళ్ళ పేర్లు మీరు చెప్పినారంటే అప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అనేసి నేను మీకు లోక అదాలత్లో కొట్టించుకోలేదు మీతో కూడా. నేను మీకు అర్థమైందా? మీరు ఆ రోజు పిలిచినప్పుడు నేను కోర్టు ద్వారా చూసుకుంటాను అని మీకు ఎందుకు చెప్పినానంటే, మీ పైన ఏం నాకు కసి కాదు, నేను మీకు పగోడు కాదు, మీరు నాకు పగోడు కాదు, కానీ అది మీ బండిని వాళ్ళు పోలీసు వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి కొట్టించేసినారు. మీరు ఆ నిజం చెప్పినారంటే అప్పుడైనా వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళకి తగిన అంటే దేవుడి ధర్మం వాళ్ళకి జరగాల్సింది మీ ద్వారా వాళ్ళు చెప్పినారంటే వాళ్ళకి జరగాల్సింది దేవుడి ధర్మం జరుగుతుంది, నాకు కొంచెం న్యాయం జరుగుతుంది అనేసి నేను మిమ్మల్ని అడిగిన. లోక అదాలత్లకు లేదన్నా నేను కోర్టులో చూసుకుంటానని మిమ్మల్ని అన్నా. మీరు దానికి పాపం కంగారు పడిపోయారు, తప్పుగా ఊహించుకున్నారు అది మ్యాటరు.